మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ఈ కుడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి ధ్యానించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనము ఈ పూట నేర్చుకుందాము. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. కయీనుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా, గుడారము దీవించబడాలని, గుడారము దీవెనకరంగా మార్చబడాలని, గుడారమును గూర్చినటువంటి ఆ యొక్క కన్నీటితో బాధపడుతున్న ప్రభుతో మనతో ప్రభు మాట్లాడుతున్నారు. అక్కడ రాయబడిన మాట, హేబెరు భార్య అయిన యాయేలు గుడారము దీవెన నొందును, గుడారములో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. గుడారము గురించినటువంటి కొన్ని గుప్తమై ఉన్నటువంటి గూఢార్థమును ప్రభు మనతో ఈవేళ మాట్లాడును గాక. ఆయన మాట్లాడుతూ ఈ గుడారము దీవెన నొందిన గుడారం అని, బైబిల్లో అనేకమైన గుడారాల గురించి వివరణ ఉన్నది. అయితే కొన్ని గుడారాలు ఎలాగ ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాము. కొన్ని విషయాలు మొదట ప్లస్గా చెప్పి, గుడారాల్లో ఉన్నటువంటి నెగిటివ్ మైనస్ని చెప్పి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఒక ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈవేళ మనతో మాట్లాడును గాక. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనంలో, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. ఈ గుడారం ఎటువంటిదంటే వస్త్రహీనత కలిగిన గుడారము, త్రాగి మత్తుడైనటువంటి గుడారం అని ఈ నోవాహు గుడారం గురించి వాక్యం సెలవిస్తున్నది. 40 రాత్రి పగళ్ళు జలప్రళయం ద్వారా రక్షణార్థమై తన కుటుంబం కొరకై ఓడను కట్టించి అరారాతుని కొండ మీదకి ఆగిన తర్వాత ఉన్నతంగా దేవుని చేత కృప పొంది కొనియాడబడినటువంటి తన తరములో నిందారహితుడైనటువంటి నోవాహు తన గుడారములో ద్రాక్షారసము త్రాగి మత్తుడై వస్త్రహీనత కలిగిన గుడారము. హల్లెలూయా. కనుక ఈ గుడారం ఎటువంటిది? వస్త్రహీనత కలిగిన గుడారము. యోబు గ్రంథము చూడండి, 18వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 18:6. మొదట మైనస్గా కొన్ని విషయాలు చూద్దాము. వారి గుడారంలో వెలుగు అంధకారమగును. వారి గుడారాలలో వెలుగు కావాలి, వెలుగు గుడారం చూస్తున్నాం. ఈ గుడారం ఎటువంటిదంటే అంధకారము. వెలగాలి మేము, ప్రకాశించాలి మేము అని చూస్తున్నారు, కానీ అలాగున లేకుండా ఉన్నది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 27వ వచనం. మీ గుడారములలో చాలండి. మీ గుడారాలలో ఏముంది? సణుగు. మీ గుడారంలో సణుగు, గొణుగుడు మీ గుడారంలో స్థిరపరచబడి ఉంది. ఇటువంటి గుడారాలు కాదు ప్రభు కోరుకునేది. గుడారాలలో ఈ రోజుల్లో తృప్తి లేకుండా ప్రజలు బ్రతుకుతున్నారు. గుడారం అంటే మన నివాసం చేస్తున్న మన ఇల్లుకు సాదృశ్యము, మన హృదయానికి సాదృశ్యము, అలాగే మన మందిరానికి కూడా సాదృశ్యమే.
పరిచర్య సంఘానికి కూడా గుడారంతో పోల్చవచ్చు. ఈవేళ మన హృదయం అనే గుడారములో ఎలాగ మార్చుకోవాలో హృదయం అనే గుడారం గురించి ఈవేళ మనం ధ్యానించుకుందాము. యాయేలు గుడారము దీవెన నొందింది, కానీ నోవాహు గుడారము వస్త్రహీనతో నింపబడింది. అలాగే యోబు చెప్పినటువంటి గుడారము చీకటిమయమైంది. ఇశ్రాయేలీల గుడారాలు సణుగుతో నింపబడ్డాయి. ఇవి నెగిటివ్గా మైనస్గా కొన్ని ఉన్న గుడారాలు. మరి పాజిటివ్గా చక్కగా ఉన్న గుడారాలు కూడా ఒకసారి చూద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుడయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఓకే, ఈ గుడారం ఎటువంటిదంటే సాత్వికముగా, సాధువుగా, మృదువుగా ఉండేటువంటి గుడారం ఇది. రెండో గుడారం చూపిస్తాను చూడండి, మీకు పేపర్లో ఉంటుంది, పేపర్ ముందు పెట్టుకోండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. సామెతల గ్రంథము 14:11. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని, సాధువుగా యాకోబు తన గుడారంలో నివసించాడని మనం చూస్తున్నాము. కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, 118వ కీర్తన 15వ వచనము. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సంగీత సునాదము వినబడును. ఇది ఏ గుడారము? ఎవరి గుడారం ఇది? నీతిమంతుల గుడారము. సాధువుగా ఉండే గుడారాలు ఉన్నాయి, యథార్థవంతుల గుడారాలు ఉన్నాయి, నీతిమంతుల గుడారాలు ఉన్నాయి. ఇటువంటి గుడారాల్లో ఏం జరుగుతుందో మోషే అంటాడు ఒక మాట, కీర్తనకారుడు 91వ కీర్తన 10వ వచనము. నీకు అపాయం ఏమీయు రాదు, ఏ తెగులును నీ గుడారానికి సమీపించదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఇవాళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, గుడారాలు ఎలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడో ఈవేళ మనం చూద్దాము. మీకు వాక్యం అర్థమవుతుందో లేదో? కయీనీయుడైనటువంటి హేబేరు భార్య అయినటువంటి యావేలు తన గుడారము దీవెన నొందింది. గుడారాలలో 2 భాగాలుగా ప్రభు విభజించి స్పష్టంగా మనం చూపిస్తున్నాడు. అయ్యా, నోవాహు గుడారము వస్త్రహీనతతో నింపబడింది, యోబు చూపించిన గుడారము అంధకారంతో ఉన్నది. అలాగే ఇశ్రాయేలీల గుడారాలు సణుగు గొడుగులతో సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నాయి. అయితే ఇది ఒక ప్రక్క, నాణానికి 2 వైపులు అన్నట్టుగా ఏదో ఒకవైపు. రెండో వైపు చూస్తే యాకోబు తన గుడారంలో సాధువుగా ఉన్నాడని, యథార్థవంతుల గుడారాన్ని వర్ధిల్ల చేస్తాడని, నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించిన సంగీత సునాదం వినబడుతుందని, అలాంటి కుటుంబాలు గుడారాలను ఏ తెగులు సమీపించకుండా ఉండునుగాక. అయితే ఈరోజు వర్తమానం ఏంటిదంటే, మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును, గుడారములో నుండు అడవి గొర్రె అనగా గొర్రె పిల్ల, లేకుంటే గొర్రె అనుకుంటాము. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి నాన్న. నా వైపు చూస్తూ, యాయేలు గుడారము ఎందుకు దీవెన నొందింది? ఇటు నోవాహు వలె, యోబు వలె, ఇశ్రాయేలీయుల వలె గుడారాలు ఉండొచ్చు కదా అంటే, యాయేలు ఏం చేసిందో ఇక్కడ 1-2 విషయాలు మీకు చూపించి నేను వర్తమానాన్ని క్లోజ్ చేస్తాను. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 21-22 వచనాలు
చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం 22వ వచనము. పిమ్మట ఆ. ఏబేరు భార్య అయిన ఆ. యాయేలు ఉమ్. గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి ఆ. అతనికి అలసట చేత ఆ. గాఢ నిద్ర కలిగి ఉండగా ఆ. నేలకు దిగునట్లుగా ఆ మేకును అతని కణతులలో దిగగొట్టగా అతని కణతులు ఆ మేకుని ఇలా తీసుకొని తన కణతులను దిగగొడితే గాఢ నిద్ర వచ్చినప్పుడు ఈ మేకు ఇటు నుంచి దిగి నేలలో దిగినట్టుగా చదువునా కణతులలో దిగగొట్టగా అతడు చచ్చెను. ఆ. బారాకు చాలండి. ఈ యాయేలు గుడారము దీవెన నొందింది ఎందుకు అంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సిసేరా అనేటువంటి వ్యక్తి ఉన్నారు. పిల్లలు కూర్చోండి, మీరు అల్లరి చేయకుండా. ఆ సిసేరా అనేటువంటి వ్యక్తి ఏమై ఉన్నారంటే, ఆ సిసేరాను ఒక మేకు తీసుకొని, అలాగే ఉదాహరణకి ఇది మేకు అనుకోండి, మేకు తీసుకొని సుత్తెతో కొట్టి అలా కణతలో కొట్టినప్పుడు ఆ మేకు తనలో నుంచి వెళ్ళి నేలలో దిగింది. అతడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. అదేంటి పాస్టర్ గారు, గుడారాలు అంటే ఇల్లు కదా, కుటుంబాలు కదా, జీవితాలు కదా, సంతోషంగా సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే చావు విషయం చెప్తున్నారంటే ఇక్కడ చావు గురించినటువంటి మాట ఏంటంటే, నాన్న సిసేరాను చంపాలి. ఎప్పుడైతే నీ గుడారంలో సిసేరా చనిపోతాడో అప్పుడు నీ గుడారంలో నువ్వు దీవెన నొందుతావు. ఆ గుడారంలో ఉన్నటువంటి విషయాలు ఏంటిదో 1-2 విషయాలు చూపిస్తాను చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి నాన్న. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో చాలండి సిసేరా. ఓకే, ఎందుకు సిసేరాను చంపాలి? అలా చేయకండి. ఎందుకు సిసేరాను మేకు తీసుకొని సుత్తెతో కణతలలో దిగగొట్టి నేలకు దిగునంతగా చంపాలి అంటే అది భౌతికమైన మాట కాదు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింప చేయునని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ సిసేరా అనేటువంటి మాటకు హెబ్రూ భాషలో అర్థం ఏంటిదంటే ఖడ్గము లేక ఖడ్గపు అంశు. కత్తి అనగా ఒక నాగుపాము అనుకోండి, అది విషము. దాన్ని మీరు పాలు పోసి పెంచినా అది ఏదో ఒక రోజు కాటేసి చంపేస్తుంది. కనుక అది మనల్ని చంపకముందే అది ప్రమాదము, అది విషయం, అది మనల్ని ఇబ్బంది పెట్టేది. కనుక దాన్ని ముందుగా మనం చంపగలిగితే మన గుడారాలు సమాధానంతో వర్ధిల్లును గాక. కనుక సిసేరా అన్యుల దేశమైన అన్యుల హరోషెతు అనేటువంటి ప్రాంతంలో నుండి సిసేరా ఎవరు అంటే కనాను రాజు అయినటువంటి యాబీను. ఈ రాజు యొక్క సేనాధిపతి పేరే సిసేరా. స్పష్టంగా వినండి, ఈ సిసేరా కనాను రాజు యొక్క సేనాధిపతి అంటే ఒక కమాండర్, ఒక డిఫెన్స్ ఆఫీసర్, మిలిటరీ, ఒక మినిస్టర్ అనుకోండి. ఒక 900 రథచక్రాలు, పన్నులు, శతాధిపతులు, భటులు, సైనికుల చేత ఆయన చక్కగా ఉన్నాడు. ఇటువంటి సిసేరాను ఏం చేయాలయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, అతని సేనాధిపతి అన్యుల హరోషతులో నివాసం ఉన్నాడు. అనగా అన్యుల సహవాసము. నీ గుడారము వర్ధిల్లకపోవడానికి, నీ గుడారము ఎందుకు దీవెనకరంగా మార్చబడట్లేదంటే అక్కడ రాసుకోవాల్సిన మాట, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే అన్యులు సహవాసము. అన్యుల్ని ప్రేమించండి. నా వెబ్సైట్ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. అన్యుల్ని ప్రేమించండి, అన్యుల కోసం ప్రార్థించండి, వీలైతే సువార్త చెప్పండి, పలకరించండి, వారిని ద్వేషించకండి. కానీ వారితో మీరు సహవాసము 6 నెలలు మనం కనుక వారితో సహవాసం చేస్తే వారు వీరైపోతారు, వీరు
వారైపోతారని చెప్తుంది లోకనాథి. నీ సహవాసాన్ని బట్టి నువ్వేంటిదో చెప్పవచ్చు. నీ స్నేహితుల గురించి చెప్పు, అప్పుడు నీ గురించి నేను చెప్తా అంటాడు భక్తుడు. కనుక ఎందుకు సిసేరాను చంపవలసి వచ్చింది యాయేలు కంటే? ఈ సిసేరా ఎవరయ్యా అంటే సిసేరా అన్యుల సహవాసం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, వ్యక్తిగత అనుభవంలో, నీ దగ్గర, నీ పనిలో, నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, ఏ విషయంలో కూడా ఏం కావాలంటే సిసేరా చంపబడాలి. అనగా అన్యుల సహవాసము నీలో నుంచి వెళ్ళిపోవునుగాక. అన్యుల సహవాసం వద్దు. ఇంతకాలము అన్యుల ఆచారము, అన్యుల ఇష్టానుసారంగానే జీవించాము. పేతురు అంటాడు, ఇక దానికి సమయం గతించిపోయింది, ఇక మీదట దైవికంగా సహవాసం చేయుదుము కాక. అన్యుల సహవాసం ఉన్నంత కాలము నీ కుటుంబంలో దీవెన ఉండదు. అన్యులతో ఎక్కువ కాలం ప్రయాణం చేయకండి. అన్యులతో ఎక్కువగా మీరు సమయాన్ని గడపకండి. అన్యులతో మీరు జాగ్రత్తగా ఉండండి. అదే ఆ అన్య జాగ్రత్తే నిన్ను ధన్యులుగా మారుస్తుంది నాన్న. ఈరోజు తెలివి ఉండి, జ్ఞానం ఉండి, ఎన్నో సంవత్సరాల ఆత్మీయ అనుభవం ఉండి కూడా ఇంకా అన్యుల కోసం ఆరాటపడుతూ, అన్యుల కోసం నువ్వు ఎన్నో రీతులుగా ఆడంబరాలు చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. చెల్లెమ్మ, సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా ఆలకించు. అన్యుల సహవాసమైన సిసేరా నీ జీవితంలో ఎప్పుడు తొలగిపోతుందో, ఎప్పుడు చంపబడుతుందో, అప్పుడు నీ కుటుంబము, నీ గుడారము దీవించబడునుగాక. అంతకంతకు వర్ధిల్లుతుంది. ఎంతకాలం అయితే అన్యులు ఏమవుతుందండి, నా లోపల ప్రభు ఉన్నాడు, నేనేం చేస్తున్నాను, నేను వరదేవుని చేస్తున్నానా అన్నట్టుగా నువ్వు కవరింగ్ చేసుకుంటూ కప్పుకుంటూ తిరిగినంత కాలము ఆ గుడారములో వస్త్రహీనత, అదే అంధకారము, అదే సనుగుడు, అదే సమాధానాలు లేని జీవితం. కనుక మొదటి విషయం ఏంటిదంటే నాడే, మొదటి విషయం గుర్తుపెట్టుకో, అన్యుల సహవాసం వద్దు. అన్యులతో అవకాశం ఉంది, అన్యుల లోకము అన్యులే, కానీ నువ్వు అందులో జాగ్రత్తగా ఉండాలి. ఒక తామర పువ్వు ఎలాగైతే ఉంటుందో, ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు నిన్ను చూచుచున్న దేవుడు హెచ్చించునుగాక. ఈరోజు ఆత్మీయులను చెప్పుకుంటూ, క్రైస్తవులను పిలువబడుతూ, వారి జీవితాల్లో, వారి వ్యవహారాల్లో, వ్యక్తిగతంగా అన్యులతోనే కనుక వారు దీవించబడకపోవటం కారణం అదే. కనుక జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వాక్యం అంటుంది, ఈవేళ గుర్తుపెట్టుకో, అదేంటిదంటే అన్యులతో జాగ్రత్త. అనగా వారిని ద్వేషించుమని కానీ, వారిని గురించి నువ్వు కామెంట్ చేయమని కానీ, హేళన చేయమని కానీ, చీప్గా చూడమని కానీ, వారికి ప్రభు తెలియనంత మాత్రాన నువ్వు వారిని అగౌరవపరచమని వాక్యం చెప్పట్లేదు. అది క్రమం కాదు, అది ఆత్మీయత కాదు. కానీ నువ్వు వారితో సహవాసం చేస్తున్నావా, జాగ్రత్త. ఈ అన్యుల సహవాసమైన సిసేరా విషయమై జాగ్రత్త కలిగి ఉందువు గాక. అది న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు సిసేరాను చంపవలసి వచ్చింది, ఎందుకు చంపాలి చూద్దాము. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులను అంటే సిసెరా ఎవరయ్యా అంటే కఠినమైనటువంటి విధేయాలకు నడిపించేవాడు. నేను హృదయంలో కఠినమైన పరిస్థితి ఏం కావాలంటే కొట్టివేయబడాలి. నేను ఇట్లానే ఉంటాను, నేను ఇట్లే అలిగి ఉంటాను, నేను ఇట్లే తినను, నేను ఇదే ఉంటాను అనేటువంటిది డాడీ క్రైస్తవుడికి సరైనది కాదు నాన్న. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, అటువంటి కఠినమైనది ఏం కావాలో తెలుసా? కణతల గుండా మేకులు దిగగొట్టి అది చంపబడాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఏమనగా మొదటగా అది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువుగా ఉండేది, సులభంగా లోబడేది. క్రైస్తవుడు, ఆత్మీయుడు ఎలాగా ఉండాలంటే కఠినంగా ఉండడం నీకు ఏమాత్రం సరి అయినది కాదు, నీకు సబబు కాదు నాన్న. లోకంలో ఎవరైనా చూస్తే వామ్మో వాళ్ళ అండి ఎట్లంటే అట్లే ఉంటారు, వాళ్ళ మాట దాటరండి, వాళ్ళు ఇట్లా కొడతాన్నారా, తినకుండా ఉంటాంటారా, అంతే ఉంటారు ఎన్ని రోజులైనా. కానీ అంటే అది గ్రేట్గా చెప్పుకుంటారు. వాళ్ళు అంటారు కదా, కొంతమంది మనం వింటుంటాము, ఆయన కోపం వస్తే అసలు ఆయన మనిషి కాదు, నిజంగా మనిషి కాదు. ఈ సిసేరా
కఠినమైన హృదయము, కఠినమైన స్వభావము, కఠినమైన మనస్సు కలిగి ఈ కఠినమైన రాతి గుండె నీలో నుండి తీసివేయబడినప్పుడు, అంటే అది చంపబడినప్పుడు నీ గుడారము దీవెనకరంగా మార్చబడును గాక. చూస్తున్నాము కొన్ని కుటుంబాలలో ఈరోజు సేవలో భార్య కఠినంగా ఉంటే భర్త మృదుగుంటాడు, భర్త కఠినంగా ఉంటే భార్య మృదుగుంటారు, తల్లిదండ్రులు కఠినంగా ఉంటే పిల్లలు కఠినంగా ఉంటే అట్లాగా ఏదో ఒకరు ఎక్కడో ఒక చోట ఏదో రీతిగా కఠినత్వమే వారి జీవితంలో అలా కదులుతూనే ఉంది నాన్న. ఆ కఠినత్వం పోనంత కాలము నీ జీవితంలో ఆరోగ్యం రాదు. ఎందుకు ఇన్ని మందులు వాడినా మార్పు లేదంటే ఇంకా కఠినత్వమే. ఇలాగే ఉంటాను నేను, నాకేం తక్కువ, నేనేం తేలేదు. ఇది నీలో ఏం కావాలంటే వెళ్ళిపోవాలి. సిసేరా ఏంటిదంటే నాన్న, సిసేరా కఠినమైన స్వభావం. ఏస్కేల్ అంటాడు, మీలో ఉన్న రాతి గుండె తీసివేయండి. నువ్వు కఠినంగానే ఉంటూ, ఇగో డాడీ చూడండి, కఠినంగానే ఉంటూ మృదువుగా పలకరిస్తావు. నలుగురు మనుషులు పోగైతే, బంధువులు పోగైతే మృదువుగా ప్రేమగా మాట్లాడటము, మృదువుగా ప్రేమల గురించి పాడటము, మృదువైన విషయాలు చెప్పడము నీకు సరైనది కాదు నాన్న. కనుక నీలో ఏం కావాలి? కఠినత్వం పోవాలి. కఠినత్వం అనేటువంటి సిసేరా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ అనుభవాల్లో చంపబడాలి. ఆనాడు యాయేలు ఆ యొక్క సిసేరాను చంపింది అంటే కఠినత్వం తీసివేసింది. తన గుడారం ఏమైందంటే దీవెన నందింది. 2 చేతులు స్తోత్రం చెప్పండి. నీ జీవితం కూడా అలాగా మార్చబడాలి అంటే నీవు కూడా అలాగే ఉండాలి. అదేంటిదంటే కఠినత్వం తీయబడును కాక. అదే 3వ వచనంలో ఇంకో మాట చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, 4వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 3వ వచనం చదువునా. అతనికి 900 ఇనుప రథాలు 20 సంవత్సరాలకు ఇబ్బంది పెడుతూ కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు హల్లెలూయా. అతడు బాధ పెట్టేవాడు ఈ యొక్క సిసేరా అనగా, చూడండి, భక్తి నుంచి, విశ్వాసం నుండి, పరిశుద్ధతలో నుండి నిన్ను వైదొలగడానికి ఏ పరిస్థితులు అయితే బాధ పెడుతున్నాయో, ఏదైతే ఎర్రగా నీకు చూపించబడుతుందో వాటిని నువ్వు ఏం చేయాలంటే చంపివేయాలి. అబ్రాహాము హారానులోనే తన తండ్రి అయినటువంటి తెరాహు మృతి పొందాడు. చంపబడిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆశీర్వదించబడ్డాడు. అక్కడ చనిపోవడం అంటే తెరాహు కాదు. తెరాహు అంటే మాటకు అర్థము ఆలస్యము. ఆలస్యం అతని జీవితంలో చనిపోయింది, వెళ్ళిపోయింది. తను ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, క్రైస్తవుడు, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే బాధ పెట్టేవారిగా ఉండవద్దు. ఇతరుల బాధ మన బాధగా ఎంచుకొని వారి కోసం మనం ప్రార్థన చేసే స్థితిలో ఎదుగుదుము కాక. కనుక వేళ ప్రభు మాట్లాడుతున్న శుభవేళ ఏంటంటే ఈ సిసేరా బాధ పెట్టేవాడు. ముందే చెప్పాను కదా, సిసేరా అంటే అర్థమే ఖడ్గము, కత్తి, ఖడ్గపు అంచు అనే హిబ్రూ భాషలో అర్థము. అంటే ఎంత షార్ప్గా ఉంటుంది. ఇలాగ చిన్నగా అనుకున్నా వేలు తెగిపోతుంది. అలాగ నీ వల్ల నానా భార్య అయిన నీ ద్వారా నీ భర్త బాధపడుతున్నాడా? అయితే ఆ బాధ పెట్టే స్వభావాన్ని తీసివేసి, భర్తగా ఉండి నీ భార్య బాధపడుతుందా? ఆ స్వభావాన్ని తీసివేయి. అలా చేయొద్దు. నీ దేవుని సన్నిధి, బీ కేర్ఫుల్. దేవుడు చూస్తున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, సిసేరా అనే స్వభావం నీలో నువ్వు బాధ పెట్టే విధంగా కాకుండా నువ్వు బాధను అనుభవించి బాధ ద్వారా నూతనమైన విషయాన్ని, పాఠాన్ని నేర్చుకుంటావుగాక. పౌలు అంటాడు, శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకుందాము. యేసు ప్రభువారు శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయతను నేర్చుకున్నాడు. దాని అర్థము క్రైస్తవుడు సహించగలిగిన కృపను పొందుకోవాలి. క్రైస్తవుడు భరించగలగాలి. క్రైస్తవుడు దేవుని కోసం నిలబడాలి. అంటే దాని అర్థము ఇతరులను గాయపరచకూడదు, ఇతరులను బదనాం చేయకూడదు, ఇతరుల మీద నిందించకూడదు. ఈ సిసేరా ఇతరులను బాధ పెట్టేవాడు. ఇతరులను బాధ పెడుతుంటే తను సంతోషించేవాడు. ఒక హామాను మోర్దెకై వలె, ఒక ఫరో మోషే వలె, ఒక పోతీఫరు భార్య యోసేపు వలె అలాగే ఏం చేయబడ్డారంటే బాధ పెట్టారు.
బాధపెట్టిన వారు బలహీనులై వారు చరిత్రహీనులుగా మార్చబడ్డారు. నువ్వు బాధ పెడుతున్నావా? నువ్వు బాధ పెట్టే స్థితిలో ఉన్నావా? ఈవేళ గుర్తుపెట్టుకో, ప్రభు నీ గుడారాన్ని దీవించగోరుతున్నాడు. యాయేలు గుడారము దీవెన నొందింది. నీ గుడారము కూడా దీవెన నొందాలని నువ్వు కోరుకున్నట్లయితే ఈ సిసెరాను ఏం చేయాలంటే చంపివేయాలి. వాక్యం అర్థమవుతుందా? కయీనీయుడైనటువంటి హేబేరు భార్య అయిన యాయేలు సిసెరాను చంపివేసింది. అందుకోసమే తన గుడారము దీవించబడింది. సిసెరా అంటే ఏంటిదయ్యా అంటే, సిసెరా అంటే అన్య సహవాసము, అన్యుల సాంగత్యము, అన్యుల దోస్తానము, అన్యులతో చట్టాపట్టలు వేసుకోవడము. అన్యులే 24 గంటలు అన్యులే. అవసరానికి వచ్చి వాడుకొని పడేసే అన్యుల కొరకే నీ ఆడంబరాలైతే ఆ సహవాసాన్ని చంపివేయినా. యూజ్ అండ్ త్రోగా నేను పలకరించి మెప్పించి పొగిడి నీ దగ్గర నుంచి తీసుకునే అన్య సహవాసం నీలో తీసివేయబడాలి. రెండోదిగా అక్కడ చెప్పబడుతున్నమాట, సిసెరా ఎవరు అంటే కఠినమైన స్వభావం. ఇంకా అది నీలో పోవట్లేదు. ఎందుకు మార్పు కలగట్లేదు అంటే కఠినత్వం కరిగిపోవట్లేదు. కఠినత్వం నీలో నుంచి కనుమరుగైపోవాలని వాక్యం సెలవిస్తుంది. చివరగా సిసెరా ఎవరంటే బాధ పెట్టే విషయం, ఇతరులను బాధ పెడితే సంతోషించే విషయము. నా గురించి ఎవరు బాధపడుతున్నారు అని ఆలోచించి బాధపడకముందే వారి బాధను మనం బాధగా తీసుకుని వారి కొరకై మనం మొరపెట్టవలసిన ఆత్మీయులము మనమే బాధ పెట్టగలిగితే మన గుడారాలు ఎలా ఉన్నాయి? ఎందుకు కుటుంబాలలో ఈరోజు దీవెన లేదు? దీవెన అంటే డబ్బు కాదు. దీవెన అంటే ఏంటి తెలుసా నాన్న? ఆనందము. దీవెన అంటే ఆరోగ్యము. దీవెన అంటే దీర్ఘాయువు. హల్లెలూయా. దీవెన అంటే దేవుని సన్నిధిని అనుభవించడం. ఈరోజు 24 గంటలు దీవెన అంటే డబ్బులు అనుకుంటున్నారు ప్రజలు. అది కాదు దీవెన. దీవెన అంటే ఆనందంగా బ్రతకడం, ఉన్న కాలమును సుఖముగా వెళ్ళపుచ్చడము. దీవెన అంటే ఆరోగ్యం చేత నింపబడము. దీవెన అంటే దీర్ఘాయును అనుభవిస్తూ దీర్ఘాయుష్మంతులుగా పక్షిరాజు రెక్కల మీద మనము నూతనమైన యవ్వనాన్ని ధరించుకుంటూ బ్రతకడమే దీవెన. నాన్న, దీవించబడాలని కోరుకుంటున్నావు. నా ఇంటి పరిస్థితి ఏంటిది? నా కుటుంబం పరిస్థితి ఏంటిది? నా ఇల్లు, నా గుడారము, నా కొంప ఏంటిదని బాధపడుతున్నావు. చూడు, నీతో ప్రభు మాట్లాడుతున్న మాటలు. నీలో బాధపడితే స్వభావం చంపివేయి. నీలో కఠినమైన స్వభావాన్ని చంపివేయి. నీలో అన్య సహవాసం. నేనంటాను, ఒక మెట్టు ముందుకెళ్ళి ఆత్మీయంగా మేము లోతుకు నడిపించడం కొరకే అంటాను, నీ జీవితంలో నీ రోజులో అన్యులతో తక్కువ సమయం గడిపేటట్టుగా చూసుకోవాలి. వీలును బట్టి, తప్పనిసరి పరిస్థితిని బట్టి నీ కాంటాక్ట్స్లో, నీ పరిస్థితుల్లో అన్యులతో తక్కువ సమయం గడపగలగాలి. బాగున్నారండి, వందనాలు. అంతగా అది నిమిషాలలోనే ముగించేటట్టుగా చూసుకొని నీ సహవాసము దేవునితో, వాక్యముతో, పరిశుద్ధులతో, సంఘముతో సహవాసంగా నువ్వు చేయగలిగితే ఈ సహవాసాన్ని బట్టి దేవుడు నీకు మేలు కలుగ చేయను కనుక ఈవేళ ప్రభు మాట్లాడుతున్నాడు, సిసెరా చంపబడాలి. ఆ సిసెరా చనిపోయాడు. ఏమైంది తెలుసా? యాయేలు కుటుంబము, గుడారము దీవించబడింది. మరి నీ కుటుంబం దీవించబడాలా? నీ గుడారము దీవించబడాలంటే ఇలాంటి వాక్యానుసారమైనటువంటి క్రియలు నీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకుంటాయో అప్పుడు మాత్రమే దీవించబడతావు తప్ప ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు అని వాగ్దానం పెట్టుకున్నంత మాత్రాన, కానీ ఈ గుడారానికి యేసుక్రీస్తే అధిపతి అని పెట్టుకున్నంత మాత్రాన, కొన్ని వాగ్దానాలు పెట్టుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుని వాక్యానుసారంగా కనుక జీవించినప్పుడు అంతకంతకు దీవించబడి, కుడి ఎడమలకు వ్యాపించబడి, నీ నోటి నిండా నవ్వు కలగ చేయబడి, నీ దుఃఖ దినాలు సమాప్తమై, నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధం వర్తిల్లకుండా మార్చబడి, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మరి నీ గుడారం ఎలాగా ఉన్నది? నోవాహు దేవునితో నడిచాడు, కానీ వస్త్రహీనుడైన గుడారంగా మార్చబడింది. యోబు చెప్పిన గుడారము అంధకారంతో నింపబడింది. ఎప్పుడు కలకలలాడాలనుకున్నాడు, కానీ చీకటి జలమిల అల్లాడినట్టుగా అల్లాడుతుంది. ఇంట్లో సణుగు, సంతృప్తి లేని సడుగులో ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎటువంటి గుడారం కావాలి?
2 రకాలైన గుడారాలను ఎదుట ప్రభు ఉంచాడు. జీవము మరణము, ఆశీర్వాదం శాపము, లోకము పరలోకము నీ ఎదుట ఉన్నాయి. సమానమైనటువంటి నీకు అవకాశాలు ఉన్నాయి. ఏది కావాలి? మేలుకరంగా మార్చుకుంటావా, నీ జీవితాన్ని కీడుకరంగా నడిపించుకుంటావో నీ చేతికి ప్రభు అప్పగించాడు. మోకరించినట్లయితే ఈ వాక్య నిమిత్తమై తీర్మానం చేసుకుందాము. మోకరించుదాము. కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరంగా ఈరోజు మీరు ఏర్పాటు చేసి మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు.